హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఇంత ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలండి. ఈరోజు మా తెలంగాణలో బతుకమ్మ పండుగ. తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో మాత్రమే ఉన్నది ఈ పండుగ. చీరొక పూలతోటి బతుకమ్మని పేరుస్తుంటారు. పూర్వకాలంలో ఒకప్పుడు కరువు కాటకాలు ఏర్పడ్డ తర్వాత చాలామంది చనిపోవడం మొదలుపెట్టారు. చనిపోవడం మొదలు పెడితే ఇక దేవుణ్ణి ఎవరైనా మొక్కాలి, మనం వేడుకుంటాం కదా, మనకి ఏమైనా ఆపద అయినప్పుడు. ఆ విధంగా బ్రతకం అంటే ఊర్లో ఎవ్వరూ లేకుండా అందరూ ఊరవతలకు రావాల్సి వచ్చింది, ఒకరికొకరు అంటివేదలు రాబట్టి. అయితే ఏమైంది, అక్కడే అందుబాటులో ఉన్న అడవి పుష్పాలన్నింటినీ కలిపి బతుకమ్మ లాగట్టి ఇట్లా ఈ విధంగా పేర్చి రకరకాల పూలు, తంగేడు పూలు, గునుగ పూలు, ఇవన్నీ రకరకాలుగా పేర్చి మొత్తము 9 రోజులు బతుకమ్మను ఆడి, బతుకమ్మను భక్తి శ్రద్ధలతోటి బతుకమ్మని వేడుకొని ఆ తర్వాత మమ్మల్ని బ్రతికించు అని చెప్పేసి వీళ్ళందరూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మమ్మల్ని బ్రతికించని వేడుకోవడం తోటే ఈ పండుగ మొదలైంది. మమ్మల్ని బ్రతికించు అన్న దాని వేడుకోవాలన్నమాట. అయితే ఈ బతుకమ్మ అప్పుడు బతుకమ్మలో ఏమైందంటే మన మామూలుగా తంగేడు పువ్వులు కానివ్వండి, గునుగు పువ్వులు కానివ్వండి, అప్పట్లో కలర్ వేయపోయేవాళ్ళు. అందుకని రకరకాల పువ్వులు అందుబాటులో ఉన్న అడవి పూలు అన్నిటి కూడా చేసేవాళ్ళు. అవన్నీ కూడా నీళ్ళల్లో అవన్నీ కూడా నీరు పీల్చుకొని ఆయుర్వేద మెడిసిన్లా తయారైపోయి మొత్తం మంది అందరూ బ్రతికారన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ బతుకమ్మ అంటే పార్వతీదేవి యొక్క అంశం అన్నమాట. పార్వతీదేవుని వేడుకోవడమే. మధ్యలో గౌరమ్మని పెట్టేసి చుట్టుపక్కల ఆ రోజు 9 రోజుల తర్వాత మొత్తము అందరికీ పసుపు కుంకుమాలు పంచిపెడుతుంటారు. పసుపు కుంకుమాలు పంచిపెట్టేసి ఆ పసుపు కుంకుమాలు అందరూ ముత్తైదులందరూ ఒక్కొక్కరు పంచుకొని ఆ పంచుకోవడంతో వాయినాలు ఇచ్చుకోవడం చేస్తుంటారు. ప్రసాదాలు, అమ్మవారి ప్రసాదాలు పంచిపెడతారు అనమాట. ఈ విధంగా బతుకమ్మ యొక్క వేడుక చేయడం జరుగుతుంది. మీ అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి. బాయ్ అండి. మీ